రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వంలో అమరావతి రైతులను అనేక ఇబ్బందులు గురిచేశారని పేర్కొన్నారు. ఇక జగన్ మావిగన్ వ్యాఖ్యలపై రాష్ట్రంలో చిన్నపిల్లలు సైతం నవ్వుకుంటున్నారని దేవచేశారు. కాకినాడలో బడ్జెట్ అవుట్రీచ్ పై జిల్లా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ ఏర్పడంతో 5 కోట్ల మంది ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయన్నారు. వైసీపీ అధినేత జగన్ తీరుతో ఆ పార్టీ నేతలే గందరగోళంలో ఉన్నారన్నారు. నాయకుడు మాట, లీడర్లు మరో మాట మాట్లాడుతూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి నారాయణ. ఆదాయం మన రాష్ట్రం ద్వారా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ప్రధానంగా తగ్గడం, మన గ్రోత్ తక్కువ ఉండడం బికాస్ ఆఫ్ టూ మచ్ డిపెండెన్స్. ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తికి అక్కడ పుట్టిన డిపెండింగ్ ఆన్ గ్రాంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ద డెవల్యూషన్, సెంట్రల్ డెవల్యూషన్ నమ్ముకోకుండా మనం ఎంత స్వయం ఏదర్ ట్యాక్స్ రెవెన్యూ ఆర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చూస్తే సార్ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లో మనమే అగైన్ లోవెస్ట్ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే గ్రాంట్ గా మనకు వస్తున్నాయి ఆర్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ లోన్స్ అండ్ అడ్వాన్స్. సో చాలా ఫిజికల్ ప్రూడెన్స్ మనము సరిగా దృష్టిలో పెట్టుకొని మనము చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్. నెక్స్ట్ మనం పెట్టే ఖర్చు ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో దాని ద్వారా కొన్ని డిబిటీస్ ఇవన్నీ కూడా మనము బ్యాడ్ ఎక్స్పెండిచర్ సార్. మన సస్టైనబిలిటీ ఒక ఫ్యాక్టర్ సార్. సస్టైనబిలిటీ చూస్తే ఒడిశా రాష్ట్రం 59 అయితే మన చిన్నపిల్లవాడు కూడా నవ్వుతున్నాడు. చిన్న పిల్లవాడు కూడా, ఎందుకంటే 2014-19లో అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని 30,000 ఎకరాలు కావాలని చెయ్యెత్తాడు. ప్రభుత్వం మారంగానే మాట మార్చేసేసి 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి నానా ఇబ్బందులు పెట్టి రైతుల్ని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు. సరే, ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిగా చేస్తానని చెప్పడం, ఆ రైతుల్ని అన్ని ఇబ్బందులు పెట్టారు, ఆడవాళ్ళని కొట్టారు. వాళ్ళు కనీసం పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి నీళ్ళు కూడా ల్యాండ్ చేశారు. సరే, ప్రభుత్వం మారుతానే యాక్చువల్గా రాగానే రాజధాని నిర్మిస్తామని చెప్పడం, వెంటనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఎవరు ఊహించినంత విధంగా ఈరోజు ఆడొచ్చి చూడాల, రాత్రింబావులు జరుగుతుంది. ఈ మధ్యలో ఈ 19 నెలలు 20 నెలలు అనేక రకాలుగా మాట్లాడారు. ఏం మాట్లాడారు వాళ్ళకే తెలీదు. ఒక్కొక్క కాకినాడ జిల్లాలో బడ్జెట్ అంటే మన రాష్ట్రంలో 26-27 సంవత్సరానికి బడ్జెట్ అలొకేషన్ ఎలా చేశారు, ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకి, డెవలప్మెంట్స్కి, అదేవిధంగా ఈ జిల్లాకి ఎలా చేశారనే దాని మీద ప్రజాప్రతినిధులు అందరితో కూర్చొని డిస్కస్ చేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు. అదేవిధంగా ప్రతి శాసనసభ్యుడు తన యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న మండల నాయకులతో కూడా ఈ యొక్క బడ్జెట్ విషయాలు తెలియజేయాలి. ఎందుకనంటే రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలుసు. ఆ రోజు కంబైన్డ్ స్టేట్ 2గా విడిపోవటం, ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరం అక్కడ పోవటం, మనకు ఆదాయం తగ్గిపోవటం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తెలంగాణకి ఎక్కువ, మనకు తక్కువ. అంతేకాకుండా 16,000 కోట్ల అప్పుతో వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కూడా అనేక అవకతవకలు, పర్టికులర్గా ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలో అనే యొక్క జ్ఞానం లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఖరికి ప్రజలు కట్టిన, మున్సిపాలిటీలో కట్టిన ప్రజల ట్యాక్సులను కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి మ్యాచింగ్ ఫండ్ కూడా ఇవ్వలేక ఆ యొక్క అమౌంట్ కూడా బాగొట్టుకున్నారు. ఉదాహరణకి నా మున్సిపాలిటీలోనే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరి నెలలో
2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు శాంక్షన్ చేయించాం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన షేర్ తక్కువ షేర్ది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు టెండర్లు పిలిచి స్టార్ట్ అని ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్లో 3,000 కోట్లు డైవర్ట్ చేశారు. ఆ 3,000 కోట్లని అంటే జనరల్గా ఏంటంటే మున్సిపాలిటీస్ అంటే సపరిపాలన, వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళు కౌన్సిల్లో పెట్టుకొని ఏ వార్డులో రోడ్డు వేయాలి, ఏ వార్డులో ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, ఏ వార్డులో కన్వెన్షన్ సెంటర్ కట్టాలని కౌన్సిల్లో నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలి. అలా కాకుండా లాస్ట్ గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది 3,000 కోట్లు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఆ 3,000లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు 1,700 కోట్లు యాక్చువల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈరోజుకి ఇచ్చింది. త్వరలో 1,300 కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళే ఖర్చు. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసింది. ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ చెప్పా, ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా చేసింది. అయితే ఈ యొక్క బడ్జెట్ మన 26-27లో ఏదైతే బడ్జెట్ పెట్టామో దాంట్లో ఏ ఐటెంకి ఎంత పెట్టాము, అసలు ఎంత ఆదాయం వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంది ఎంత, పక్క రాష్ట్రాలది ఎంత, ఇవన్నీ ప్రజాప్రతినిధులకు తెలియాలి. అందుకని జిల్లా లెవెల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో యాక్చువల్గా పెట్టమన్నారు. దాని మీద ఈరోజు డిస్కస్ చేసాం. ముఖ్యంగా తీసుకుంటే పాపులేషన్ పరంగా మనది 58%, మన నుంచి విడిపోయిన వాళ్ళది 42%, కానీ మన ఆదాయం 46%. పాపులేషన్ 58%, ఆదాయం వచ్చి అప్పుడు 46%. అయితే మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు తీసుకుంటే ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో 3,87,623 రూపాయలు, 3,87,623. అదే మన స్టేట్లో 2,66,240 పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీదే ఆ రాష్ట్రం యొక్క ఇన్కమ్ ఉంటుంది. సో విడిపోయిన తెలంగాణకు 3,87,623, మనది వచ్చి 2,66,243. మన స్టేట్ ఓన్ ఇన్కంలో 93% ఈరోజు శాలరీస్ కట్టుకుపోతుంది. 93% ఇన్కమ్ కానీ ఎక్కువ వస్తే అది తగ్గద్ది. ఓన్ ఇన్కమ్ కానీ పెరిగితే ఆ పర్సెంట్